26న ఏం జరగబోతోంది? అందరిలో అదే ఉత్కంఠ. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న విశాఖ ఆర్కే బీచ్లో యువత చేపట్టబోయే నిరసన ఏపీలో సెగలు రేపుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నిరసనపై స్పందించిన ఏపీ డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇంతవరకు నిరసన కోసం అనుమతి కావాలంటూ ఎవరూ తమను సంప్రదించలేదని, ఒకవేళ వచ్చినా అనుమతి ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. అదే రోజున రిపబ్లిక్ డే సందర్భంగా ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే 26న బీచ్లో జరిగే కార్యక్రమానికి నిర్వాహకులు ఎవరు అని డీజీపీ సందేహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఓనర్షిప్ లేని సందేశాలకు స్పందించవద్దని సూచించారు. భావ ప్రకటన స్వేచ్ఛకు తాము అడ్డుపడబోమన్న డీజీపీ శాంతియుత నిరసనలకు అనుమతిస్తామని చెప్పారు. ఇదే సమయంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తు చేశారు. డీజీపీ స్పందించిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఆర్కే బీచ్లో శాంతియుత నిరసనకు యువతకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యువత ముందే ప్రణాళిక వేసుకుందని, కాబట్టి అనుమతి ఇవ్వాలన్నారు. ప్రజాస్వామ్యంలో వారి హక్కును ఎవరూ కాదనలేరన్నారు. నిరసన అనేది పౌరుడి హక్కు అని, దానికి శాంతియుతంగా చేసుకునే ర్యాలీకి ఆటంకాలు ఏమీ ఉండకూడదని అన్నారు. ఎవరికైతే దేనిపైన హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేరినప్పుడు దాని గురించి డిమాండ్ చేసే హక్కు వారికి ఉందని, దానిని ఎవరూ తోసిపుచ్చలేరన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుంటే నిరసన తెలపవచ్చన్నారు. ఒకవేళ వారికి ఇప్పుడు అనుమతి ఇవ్వకుంటే వారు మరింత ఉధృతంగా చేపడతారని, కాబట్టి శాంతియుత నిరసనలకు అంగీకరించాలని కోరారు. యువత చేస్తున్న నిరసన రాజకీయాలతో సంబంధం లేదన్నారు. యువతను అశాంతికి గురి చేయవద్దన్నారు. ఇప్పుడు అందరి దృష్టి జనవరి 26 పైనే ఉంది. ఆర్కే బీచ్ వద్ద ఏం జరగబోతోంది? యువత నిరసన కార్యక్రమం జరుగుతుందా? నిరసనలకు అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. మరోవైపు జనసేన అధినేత పవన్ యువత నిరసనకు మద్దతు తెలపడంతో ఆసక్తికరంగా మారింది. అదే రోజు రిపబ్లిక్ డే, ప్రభుత్వ కార్యక్రమాలు, మరోవైపు యువత నిరసనలు. ఏం జరుగుతుంది? అసలు యువత నిరసన చేపడుతుందా? చేపడితే ప్రభుత్వం నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారింది. Like and subscribe Eagle Media Works.